హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో అందరికీ మైండ్లో క్వశ్చన్ ఉంటుంది, ఒకవేళ మీరు కేరళ ట్రిప్కి వెళ్తుంటే కొచ్చికి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి, ఒకవేళ వెళ్తే ఎన్ని రోజులు కొచ్చిలో ఉండాలి అని చెప్పేసి. నేను లాస్ట్ చేసిన ట్రిప్ ప్రకారంగా నాకేమర్థమైంది అది మీకు చెప్తాను ఇప్పుడు. కొచ్చికి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎన్ని రోజులు ఉండాలి, కొచ్చి ఎవరెవరికి సూటబుల్, కొచ్చిలో హోటల్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎలా వెతుక్కోవాలి, కొచ్చికి ఎలా రీచ్ అవ్వాలి, అసలు కొచ్చి యొక్క స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొచ్చి ఎక్కడుంది? కొచ్చి అనేది మీకు కేరళలో అతి ముఖ్యమైన పార్ట్ అనమాట. ఇండియన్ ఓషన్కి అండ్ కొడైకెనాల్కి మధ్యలో మీకు కొచ్చి ఉంటుంది. చెప్పాలంటే ఇండియన్ ఓషన్ పక్కనే మీకు కొచ్చి ఉన్నట్టు అనమాట. ఓషన్కి పక్కనే కొచ్చిలో బీచ్ కూడా ఉంది. సో అది మీకు కొచ్చి ఎక్కడ ఉందని చెప్పేసి. కొచ్చి అనేది తన యొక్క కల్చర్కి, తన యొక్క బ్యూటీకి అండ్ తన యొక్క నేచర్కి చాలా స్పెషల్ అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఉండే ప్రజలు మీకు అన్ని మతాల వారు, అన్ని దేశస్తుల వారు కలిసి ఉంటారనమాట. లైక్ అరబ్ కానివ్వండి, డచ్ కానివ్వండి, ముస్లిమ్స్, హిందూ, కుల మతం ఏముండదు, మొత్తం అందరూ ఒకే చోట ఉన్నట్టు ఉంటారనమాట. దానికి ఇది చాలా స్పెషల్. దాని తర్వాత దీని జియోగ్రఫీ మీరు చూసుకుంటే ఇండియన్ ఓషన్ పక్కనే ఇది ఉంది. కొచ్చి కొంచెం దాటుకొని ఇండియన్ ఓషన్లో ఎంటర్ కొంచెం అలా వెళ్తే లక్షద్వీప్ ఐలాండ్స్ వచ్చేస్తాయి. తర్వాత అక్కడ నుంచి కొచ్చి నుంచి కొంచెం అట్లా వెళ్తే మీకు కొడైకెనాల్ వచ్చేస్తుంది తమిళనాడులో. ఇటు సైడ్ ఎట్లా వెళ్తే మున్నార్ వచ్చేస్తుంది. మొత్తం అంతా దీని జియోగ్రఫీని చూసుకుంటే కొచ్చి మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట కేరళకి. కొన్ని దశాబ్దాల నుంచి కొచ్చిలో మీకు ఒక పోర్ట్ ఉండడం వల్ల ప్రపంచంలోని ప్రతి మూల నుంచి పోర్ట్స్ ట్రేడ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ కొచ్చి ద్వారా రావడం కానీ, కొచ్చి వాళ్ళ ట్రేడింగ్స్ చేసుకోవడం కానీ ఇలా చేయడం వల్ల కొచ్చి మరింత ఫేమస్ అయిపోయింది. అండ్ కొచ్చిలో మీరు చూసుకుంటే చెప్పాలంటే ల్యాండ్ ప్లస్ వాటర్ రెండూ ఉంటాయన్నమాట. మీరు ఎలాగైతే అలెపీకి వచ్చి టూర్ చేసుకుంటారో బ్యాక్ వాటర్స్లో, అలా మీకు కొచ్చిలో కూడా బ్యాక్ వాటర్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ చేశాను వీడియో కొచ్చిలో ఉన్న ప్లేసెస్ గురించి, మీరు అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్, కొచ్చికి ఎలా రీచ్ అవ్వాలి? కొచ్చికి నేను బెంగళూరు నుంచి వచ్చాను కాబట్టి నాకు ట్రైన్ తీసుకున్నాను. మీకు బస్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఫ్లైట్ ట్రాన్స్పోర్ట్ ఉంది, దాని తర్వాత ట్రైన్ ట్రాన్స్పోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఫ్లైట్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే జస్ట్ 1 అవర్ జర్నీ. అలా మీరు మీ సిటీ నుంచి స్టార్ట్ అయితే కొచ్చిలో 1 అవర్లో ల్యాండ్ అయిపోవచ్చు. ట్రైన్స్ అంటారా, ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది, 14 అవర్స్ 15 అవర్స్ డిపెండింగ్ ఆన్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారని చెప్పేసి. నేను బెంగళూరు నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ట్రైన్ తీసుకున్నాను, ఎర్నాకుళం ఎక్స్ప్రెస్. ఈవినింగ్ రీచ్ అయ్యేసరికి 6 o'clock అయింది. ఆల్మోస్ట్ 12 గంటలు పట్టిందనమాట నాకు ట్రైన్లో రావడానికి. ఇంకా బస్సెస్ అంటారా, బస్సెస్ కూడా మీకు చాలా ఆఫెన్గా ఉంటాయి. బెంగళూరు నుంచి అయితే మీకు నైట్ చాలా బస్సెస్ ఉన్నాయి, తీసుకొని వచ్చేయచ్చు. టికెట్స్ మీకు 1000 రూపీస్ నుంచి 5000 వరకు ఉన్నాయి బస్ టికెట్స్. ఇంకా సీజన్లో మీరు రావాలి అనుకుంటే ఫ్లైట్ టికెట్స్ మీరు తీసుకోలేరు, చాలా కాస్ట్లీగా ఉంటాయి. మొన్న నేను రావాలనుకుంటే ఫ్లైట్ టికెట్స్ చెక్ చేసుకుంటే సింగిల్ బెంగళూరు నుంచి కొచ్చికి రావడానికి ఫ్లైట్ టికెట్ ఒక్క మనిషి ఫ్లైట్ టికెట్ వచ్చేసి 8,000 రూపాయలు ఉంది. చాలా కష్టం అలా ఉంటే. ఆ 8,000కి నేను బెంగళూరు నుంచి బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు ఫ్లైట్ తీసుకొని. అంత ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని ట్రైన్ తీసుకున్నాను. ట్రైన్లో జస్ట్ నేను 300 రూపాయలకి వచ్చేసాను కొచ్చికి. కాకపోతే టైం ఎక్కువ పడుతుంది, ఒక 12 గంటలు పట్టచ్చు మీకు రావడానికి. అది మీకు ఎలా రావాలని చెప్పేసి. కొచ్చిలో ఏమేమి ఉన్నాయో చూడడానికి ప్లేసెస్ అంటే ఫోర్ట్ కొచ్చి ఉంది, జియో టౌన్ ఉంది, బీచెస్ ఉన్నాయి, ఇంకా అమేజింగ్ హిస్టరీ ఉంది. చైనీస్ ఫిషింగ్ నెట్స్, మోస్ట్ ఫేమస్ ప్లేస్. చైనీస్ ఫిషింగ్ నెట్స్ కూడా మీకు కొచ్చిలో ఉంది. యూనిక్ ఫుడ్ దొరుకుద్ది, బోటింగ్ చేయాలంటే బోటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ కొచ్చి వాటర్ మెట్రో. మొత్తం ఇండియాలో కల్లా ఫస్ట్ వాటర్ మెట్రో మీకు కొచ్చిలోనే దొరుకుద్ది ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా ఈ ప్లేసెస్ తిరగడానికి ఏమేమి ఉందా అంటే, ఫోర్ట్ కొచ్చి అనేది మీకు ఒక చిన్న ఐలాండ్ లాంటిది అనమాట. ఎర్నాకుళంకి ఇటు సైడ్ మీకు ఎర్నాకుళం నుంచి ముందుకు వస్తానే మీకు ఫోర్ట్ కొచ్చిలో చిన్న ఐలాండ్ ఉంటుంది. దాన్ని మీరు ల్యాండ్ ద్వారా కూడా రీచ్ అవ్వచ్చు. బ్రిడ్జెస్ ఉంటాయి, ఓవర్ వాటర్ బ్రిడ్జెస్ ఉంటాయి, సముద్రం మీద నుంచి లేదా బ్యాక్ వాటర్స్ మీద నుంచి అలా కూడా రీచ్ అవ్వచ్చు. లేదంటే మీరు బోట్స్ కూడా యూస్ చేయొచ్చు. మనం లాస్ట్ వీడియోలో బోట్లోనే వెళ్ళాము ఇక్కడికి ఫోర్ట్ కొచ్చికి. ఫోర్ట్ కొచ్చిలో స్పెషల్ ఏంట్రా అంటే మీకు చర్చెస్, అప్పట్లో ఎప్పుడో కట్టిన చర్చెస్, తర్వాత చైనీస్ ఫిషింగ్ నెట్స్, ఇవి చాలా పాపులర్. దీని గురించి నేను మరింత ఎక్కువగా ప్లేసెస్ వీడియోలో చెప్పాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. దాని తర్వాత మీకు పోర్చుగీస్ టైంలో కట్టిన హౌసెస్, ఇళ్ళు, పోర్చుగీస్ టైంలో కట్టిన ఇళ్ళన్నీ మీకు అక్కడ కనబడతాయి కొచ్చిలో, ఫోర్ట్ కొచ్చిలో కనబడతాయి. అవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. మీరు పర్ఫెక్ట్గా చెప్పాలంటే మీకు ఫొటోస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటే, ఫొటోస్ తీసుకోవాలి, మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవాలి అంటే మీరు ఏదో పోర్చుగీస్ దేశానికి, డచ్ దేశానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొచ్చిలో తీసుకున్న చాలు, ఫోర్ట్ కొచ్చిలో మీకు ఆ రేంజ్ ఫొటోస్ అయితే దొరుకుతాయి, అంత బాగుంటుంది. దాని తర్వాత జియో టౌన్ గురించి చెప్పాలంటే అది ఒకప్పుడు జ్యూస్ ఉన్నారు కదా, ఇజ్రాయిలీ పీపుల్, వాళ్ళు ఇండియాకు వచ్చేసినప్పుడు కొచ్చి యొక్క మహారాజు వాళ్ళకి అక్కడ ఉండడానికి ఆశ్రయం ఇచ్చారనమాట. ఆ ప్లేస్ దానివల్ల జియో టౌన్ అని పిలుస్తారు దాన్ని. అది మీకు ఎక్కడ లేని యాంటిక్ పీసెస్ అన్నీ మీకు అక్కడ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫ్యూమ్స్ కానివ్వండి, తర్వాత పెద్ద విగ్రహాలు, ఇవన్నీ మీకు అక్కడ చేస్తారనమాట.
కొన్ని డిస్ప్లేకి పెట్టుంటారు, మీరు కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్కి చాలా మంచి ప్లేస్ మీకు జూ టౌన్. ప్రైజెస్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి, కొనలేరు చెప్తున్నా ముందే. అదేవిధంగా మీరు జూ టౌన్లో ఫొటోస్ కూడా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, చాలా మంచి ఫొటోస్ వస్తాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లేదంటే ఒక మంచి కలర్ఫుల్ ఫొటోస్ కావాలి, చూడగానే ఫారెన్ లొకేషన్లో తీసుకున్న ఫొటోస్లా కనిపించాలన్నా కూడా మీకు మంచి ఫొటోస్ అక్కడ దొరుకుతాయి, తీసేసుకోవచ్చు. కొచ్చికి ఎవరెవరు రావచ్చు అంటే ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ, లేదా ఫొటోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కొచ్చికి ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కొచ్చి. ఇంకా ఎవరు రాకూడదురా కొచ్చికి అంటే కపుల్స్ ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకొని హనీమూన్లోకి వస్తుంటారో వాళ్ళకి మున్నార్ ఇలాంటి, తర్వాత అలెప్పి ఇలాంటి బోట్ హౌసెస్ ప్యాకేజెస్ చాలా బాగుంటాయి. ఇంకా కొచ్చి ఏంటంటే ఆ హీట్, ఆ వేడికి తట్టుకోలేరు అనమాట, చాలా వేడి ఉంటుంది. సో వీళ్ళకి అవాయిడబుల్, వీళ్ళు పాస్ చేసేయచ్చు, వద్దు ఇంకా కొచ్చి అని డైరెక్ట్గా వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోవచ్చు తిరగడానికి. ఇప్పుడు కొచ్చిని విజిట్ చేయడానికి ఎన్ని రోజులు టైం కావాలి మొత్తం కొచ్చి అంతా తిరగడానికి? పెద్దగా ఏం టైం అవసరం లేదు, ఒక్క రోజు ఉంటే చాలు మీ దగ్గర. మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవ్వండి మీరు కొచ్చి ఎక్స్ప్లోర్ చేయడం. నైట్ 7 వరకు మొత్తం తిరిగేస్తారు. ఇందాక నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ కవర్ అయిపోతాయి ఈవినింగ్ 7 వరకు. పెద్ద కష్టం ఏం కాదు, ఒక్కరోజు చాలు. ఇంకా హోటల్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలి కొచ్చిలో అంటే, ఫేమస్ ప్లేసెస్ లైక్ ఫోర్ట్ కొచ్చి ఇలాంటి చోట చేసుకుంటే మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. మీరు ఈవెన్ హాస్టల్ చేసుకున్నా కూడా మీకు చినిగిపోద్ది అనమాట. హాస్టల్ కానీ హోటల్ కానీ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. సో సజెషన్ ఏంటంటే ఈ టూరిస్ట్ ప్లేసెస్కి దూరంగా, అంటే అలువా సైడ్ కానివ్వండి, లేకపోతే ఎర్నాకుళం టౌన్ సైడ్ కానివ్వండి, ఇలాంటి చోటులు తీసుకోండి. అంటే ఎక్కడైతే మీకు టూరిజం ఎక్కువ లేదో సిటీలో అక్కడ మీరు తీసుకుంటే మీకు తక్కువ రేట్లో దొరుకుద్ది. అక్కడ మీరు హోటల్ తీసుకోండి, తర్వాత అక్కడ నుంచి మీ ప్లేసెస్కి ట్రావెల్ చేసుకోండి, అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా బడ్జెట్లో హోటల్స్ ఎలా వెతకాలరా కొచ్చిలో అంటారా? agoda.com అనే ఒక యాప్ ఉంటుంది. ఇదేం ప్రమోషన్ కాదు, నేను ఇప్పుడు యూస్ చేసే యాప్ అదే అనమాట. నేను ఫ్రీగా అడ్వైస్ ఇస్తున్నా. agoda.comలో వెళ్ళి అక్కడ మీరు ప్లేస్ ఎంటర్ చేయండి, మీకు మంచి ప్లేసెస్ అయితే చూపిస్తుంది, మంచి బడ్జెట్లో చూపిస్తుంది అనమాట. ఎక్కడైనా మీకు అంత తక్కువ ప్రైస్కి రాదు అని నేను నమ్ముతున్నా. మీరు అక్కడ తీసుకోవచ్చు హోటల్స్ అన్నీ. కాకపోతే రివ్యూస్ చెక్ చేయండి, ఎందుకంటే హోటల్స్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం ఫొటోస్ ఏవైతే కనిపిస్తాయో మీకు, అప్పుడు అవన్నీ మీకు హోటల్ కట్టినప్పుడు తీసుకున్న ఫొటోస్ ఉంటాయి, రీసెంట్ ఫొటోస్ ఉండవు. సో గూగుల్ మ్యాప్స్లోకి ఆ హోటల్ పేరు ఎంటర్ చేయండి, రివ్యూస్ చదవండి, రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చదవండి. ఎప్పుడు 1 year 2 years బ్యాక్ రివ్యూస్ కాదు, 1 month 1 week ముందు రివ్యూస్ పెట్టింటారు ఎవరైనా, అవి చదవండి. అవి చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది ఆ హోటల్ తీసుకోవాలా వద్దా అనేది. టోటల్ బడ్జెట్ కొచ్చిని ఎక్స్ప్లోర్ చేయడానికి మొత్తం ఒక్క మనిషికి ఎంత బడ్జెట్ కావాలి? ఫస్ట్ మనం ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎలాగో ఒక్కరోజు కొచ్చి ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి 3 times ఫుడ్ మీకు కావాలి. ఈ 3 times ఫుడ్ అనేది మీ ఇష్టం, మీరు 2 times తింటారా లేకపోతే 3 times తింటారా, అది మీ ఇష్టం అనమాట. దాంట్లో కూడా ఏంటంటే మీరు ఆ తినే ఫుడ్ ఏదైతే మీరు ఆ తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మీరు బడ్జెట్లో చూసుకోవాలి, అది మీ ఇష్టం. మీరు లావిష్గా తినాలి అనుకుంటే మంచి రెస్టారెంట్కి వెళ్ళి 10,000 బిల్ చేయొచ్చు. లేదు బడ్జెట్లో తినాలంటే రోడ్ సైడ్ మీరు 100 రూపాయల్లో ఒక టైం ఫుడ్ అయితే తినేయచ్చు. సో అది మీరు డిపెండ్ చేసుకోవాలన్నమాట లంచ్ ఫుడ్ గురించి. ఇంకా ట్రావెల్ విషయానికి వస్తే మీకు ఫోర్ట్ కొచ్చికి వెళ్ళడానికి పెద్దగా ఏం ఎక్స్పెన్సెస్ ఉండవు. మీ బస్సులో వెళ్తే బస్ టికెట్లు ఛార్జెస్ ఉంటాయి, లేదు 2-wheeler రెంటల్ తీసుకుంటే పెట్రోల్ ఖర్చు అవుతుంది, అది కామన్. అండ్ ఒకవేళ మీరు వాటర్ వే నుంచి ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాలనుకుంటే మీకు 2 options ఉన్నాయి. ఒకటి వచ్చేసి కొచ్చి వాటర్ మెట్రో, దానికి టికెట్ మీకు మేబీ 25 to 30 rupees పడవచ్చు. బట్ దాంట్లో మైనస్ ఏంట్రా అంటే మీ బైక్ ఏదైతే ఉందో, అది ఎక్కడైతే మీరు రెంట్కి తీసుకున్న బైక్ ఏదైతే ఉందో అది మీరు దాంట్లోకి ఎక్కించలేరు. దాంతోపాటు మీకు జెట్టీస్ దొరుకుతాయి. విపిన్ అనే ఒక మెట్రో స్టేషన్, విపిన్ అనే ప్లేస్కి వెళ్తే అక్కడ మీకు వాటర్ మెట్రో ఉంది, దాని తర్వాత జెట్టి కూడా ఉంది. అక్కడ మీరు జెట్టి తీసుకున్నారనుకోండి 10 రూపాయల్లో మీ బైక్ ప్లస్ మీరు ఫోర్ట్ కొచ్చిలో ఉంటారు. ఫోర్ట్ కొచ్చిలో దిగి బైక్ తీసుకొని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఈ ఫోర్ట్ కొచ్చి మీకు ఫ్రీ ఎంట్రీ, పార్కింగ్ కూడా ఫ్రీయే, ఎవరేమడగరు. ఫోర్ట్ కొచ్చిలో మీరు ఈ ప్లేసెస్ అన్నీ చూసుకోండి, లైక్ చైనీస్ ఫిషింగ్ నెట్స్, దాని తర్వాత పోర్చుగీస్ ఎరా బిల్డ్ హౌసెస్, అప్పట్లో కట్టిన ఇల్లులని చూసుకోండి. దాని తర్వాత మీకు చర్చెస్ ఉంటాయి, చాలా ఫేమస్ చర్చెస్ ఉంటాయి పాతవి, అవి మీరు చూసుకోండి. దాని తర్వాత మీకు కొచ్చి బీచ్ ఉంది, ఫోర్ట్ కొచ్చి బీచ్, అది కూడా మీరు చూసుకోండి. ఫోర్ట్ కొచ్చి బీచ్ స్పెషల్గా మీకు ఫిషింగ్ ఎక్కువ జరుగుతుంటుంది, వలలేసి పడుతుంటారు, అది మీరు చూసుకోండి, మంచి ఫిషింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది. దాని తర్వాత అక్కడ నుంచి మీరు మట్టంచెరి ప్యాలెస్కి వెళ్ళిపోవచ్చు, అక్కడే అది కూడా ఒక ప్యాలెస్ ఉంది, అది మీరు చూసుకోవచ్చు. అది మీకు అక్కడ ఏంటంటే ఒక్క మనిషికి 5 రూపాయల టికెట్ అనమాట, ఎంట్రీ టికెట్. మొబైల్కి ఎలాంటి టికెట్ లేదు, మొబైల్ ఫ్రీగా తీసుకెళ్ళచ్చు లోపల. అక్కడ మీకు వీడియో రికార్డింగ్ అలా ఉండదు, ఓన్లీ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. అది మీకు ఫ్రీ అయిపోతుంది, 5 rupees per head. దాని తర్వాత ఏంటంటే మీరు జియో టౌన్కి వెళ్తారు. జియో టౌన్లో కూడా మీకు నో ఎంట్రీ ఫీజ్, హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఒకవేళ మీరు షాపింగ్ అంటే ఒక పెద్ద షాప్లోకి వెళ్ళి షాపింగ్ చేయాలేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు, మీరు వెళ్ళి ఫ్రీగా చూసుకుని కావాలన్నా వచ్చేయచ్చు. నేనైతే డైరెక్ట్గా ఒక పర్ఫ్యూమ్ షాప్లోకి వెళ్ళి మంచిగా మొత్తం బాడీ మొత్తం పర్ఫ్యూమ్ పూసుకొని వాళ్ళు 3,000 అని చెప్పేసరికి పరిగెత్తుకుంటే బయటకు వచ్చేసా వద్దని చెప్పేసి, అలా మీరు ఈజీగా చేసుకోవచ్చు, బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాని తర్వాత బీచెస్ అంటారా, ఫోర్ట్ కొచ్చిలో ఎలాగో ఒక బీచ్ చూసేశారు. దాని తర్వాత ఫుడ్ అంటారా, ఫుడ్ అంటే మీకు మంచి మంచి రెస్టారెంట్స్ చాలా దొరుకుతాయి ఫోర్ట్ కొచ్చిలో. స్పెషల్గా మలబార్ చికెన్ బిర్యానీ ట్రై చేయండి, అది చాలా బాగుంటుంది.
ఇక ఈవినింగ్ టైము అలా కాసేపు బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మరైన్ డ్రైవ్‌కెళ్ళిపోండి. అక్కడ మీకు చాలా మంచి వ్యూ అయితే ఉంటది. సన్‌సెట్ వ్యూ. అక్కడ మీకు బోటింగ్ కూడా ఉంటుంది అవైలబుల్‌గా. మీరు కావాలంటే బోటింగ్ చేయొచ్చు. ప్రైవేట్ బోట్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. లేదంటే మీరు షేరింగ్ బోట్ అయినా వెళ్ళొచ్చనమాట. మంచి ఎక్స్‌పీరియన్స్. సన్‌సెట్ మాత్రం చాలా బావుంటదక్కడ. సో, ఇవి గైస్ కొచ్చిలో మీరు తిరగాల్సిన ప్లేసెస్. మీ అందరికి వీడియో నచ్చింది అని అనుకుంటున్నా. ఈ ప్లేసెస్ మీరు కొచ్చిలో కవర్ చేయండి. స్పెషల్‌గా ఏంట్రా అంటే మంచి ఫోటోస్ తీసుకోవాలి అనుకుంటే కొచ్చి ఈస్ ఫర్ యూ. కొచ్చి మీకోసం వెయిట్ చేస్తుంది. వెళ్లి ఫోటోస్ అయితే తీసేసుకోండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకా నెక్స్ట్ మనమైతే అల్లెప్పి వీడియోస్‌తో ముందుకెళ్దాం. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బై బై. టేక్ కేర్. లవ్ యూ ఆల్.